కేటాయించాం. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హైసిటీ పథకం కింద 2654 కోట్ల రూపాయలు కేటాయించాం. హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ మరియు విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడింది. ఇప్పటి వరకు 1045 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు 60,000 కోట్లుగా ఉంటుంది. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బబ్రుక్ ఉద్దీన్ దౌలా చెరువులను పునరుద్ధరించాం. ఈ చెరువుల భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకానమీని పెంపొందించడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వరదలు నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయి. చెరువుల సంరక్షణకు సీసీటీవీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం. నగర రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ పలు ప్రాజెక్టులు అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు పారడైజ్ నుండి షామీర్పేట వరకు, పారడైజ్ నుంచి డైరీ ఫారం రోడ్డు వరకు, ఐసీసీ నుండి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు నిర్మిస్తున్నాం. అంతేకాకుండా కురిమిడ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్, ఓఆర్ఆర్ నుండి RRR తో కలిపి రేడియల్ రోడ్ల నిర్మాణానికి, రహదారి విస్తరణ, స్కై వాకులు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఓఆర్ఆర్ ని త్రిపురాలతో కలిపే రేడియల్ రోడ్ల నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ పాత నగర ప్రాంతంలో చారిత్రాత్మక కట్టడాల సంరక్షణ, చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల అభివృద్ధి, పాదచారుల సదుపాయాలు మెరుగుదల వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకి సేవలు అందిస్తుంది. ఈ సౌకర్యాన్ని పాత బస్తీకి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్ 2 కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్వర్క్ ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక సాహసోపేతమైన ప్రజా అనుకూలమైన నిర్ణయం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాత బస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ ఫేజ్ 2, ఫేజ్ 3 అత్యవసరంగా మారింది. మూసీ నది పునరుద్ధరణ కోసం 55 కిలోమీటర్ల పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టుకు మొదటి దశ ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీరు మూసీకి అందించబడుతుంది. 45 ఎస్టీపీలు ఇప్పటికే పనిచేస్తుండగా అదనంగా మరో 39 ఎస్టీపీలు మంజూరు చేయగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈసీ మరియు మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తుంది. ఇందులో నదిని శుభ్రపరిచే పనులు, వరద నియంత్రణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ప్రజలకు వినోద సదుపాయాలు ఏర్పాటు చేయటం ఉన్నాయి. మూసీ నది బఫర్ జోన్లో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో వారికి పునరావాసం కల్పిస్తాం. మా ప్రభుత్వం హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టూ పక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43,592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసింది. వాటిలో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన త్వరలో చేపడతాం. ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.
సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీసు శాఖ మంచి ఫలితాలు కనపరుస్తుంది. డ్రగ్స్ పై ఉక్కుబాతం మోపేందుకు, రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఈగల్ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న 15 రహస్య ఫ్యాక్టరీలు, ప్రయోగశాలను గుర్తించి నిర్మూలించింది. అంతర్రాష్ట్ర డ్రగ్ రవాణాను అరికట్టేందుకు ముఖ్య మార్గాల్లో జాయింట్ చెక్ పోస్టులు, సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశాం. దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నార్కోటిక్ ఫోరెన్సిక్ ప్రయోగశాల కూడా స్థాపించాం. డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డి అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయటమే కాకుండా విద్యా సంస్థల్లో 4729 యాంటీ డ్రగ్ కమిటీలు, 20,989 ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేసి యువతలో అవగాహన పెంపొందిస్తున్నాం. నక్సలిజం పునరావాసం. నక్సలిజాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే పరిగణించి పోలీసు, సైనిక బలగాలతో అణిచివేసే ప్రయత్నం చేశాయి. కానీ మా ప్రభుత్వం ఈ సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా కల్పిస్తే అడవుల్లోకి వెళ్లిన వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోగా, మా ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 నుండి 2026 మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయారు. నక్సలిజం పుట్టుకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపటం ద్వారానే నక్సలిజం ఉద్యమానికి ముగింపు పలకగలమని తెలంగాణ రాష్ట్రం నిరూపించింది. సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన సామాజిక మార్పు సాధ్యం అని మన తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసింది. ఈ బడ్జెట్లో హోంశాఖకు 11,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఆలయాల అభివృద్ధి. తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భద్రాచలం, కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి వంటి దేవాలయ అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించి తగు నిధులను కూడా మంజూరు చేస్తున్నాం. ప్రసిద్ధి చెందిన రాజన్న దేవాలయాన్ని పూర్తి స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పుష్కరాల నిర్వహణ మరియు రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికను వినియోగించే చర్యలు తీసుకుంటుంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర దేవాదాయ శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో 9 కొత్త పవిత్ర యాత్ర సర్క్యూట్లని
ప్రారంభించింది. ఈ యాత్రా సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు అందించబడుతున్నాయి. యువజన సర్వీసులు, క్రీడలు, టూరిజం, యువతే రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశకులు. వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ 13, 2025న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఒక అపూర్వ ఘట్టానికి వేదికైంది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని మన హైదరాబాద్ గడ్డపైకి తీసుకురావటం మన ప్రభుత్వ దార్శనికతకు, క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ చారిత్రక ప్రదర్శన మ్యాచ్ లో సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతలో అపూర్వమైన క్రీడా స్ఫూర్తిని రగిలించింది. అట్టడుగు స్థాయి నుండి ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన పేద మరియు ప్రతిభావంతులైన పిల్లల కోసం మెస్సీ బృందంతో ప్రత్యేక ఫుట్బాల్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల చేతుల మీదుగా ఈ పిల్లలు శిక్షణ పొందటం రేపటి తెలంగాణ క్రీడా భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి స్పోర్ట్స్ క్యాపిటల్ గా మార్చేందుకు ఈ ప్రభుత్వం